హాయ్ అండి. ఈరోజు బియ్యం పిండితో చిప్స్ అయితే చేద్దాము. ముందుగా ఇలా ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, జీలకర్ర, నువ్వులు, వాము క్రష్ చేసేసుకోండి, స్మెల్ అయితే బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, 2 స్పూన్లు వేడి చేసిన ఆయిల్ వేసి అన్నీ ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి ముందుగానే వేడి చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. చూడాలి అప్పుడప్పుడు. పిండి అయితే కలపడం అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు అయితే అయిపోయింది. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఇలా రౌండ్గా ఉండలాగా చేసుకోవాలి. ఇలా అన్నీ ఉండలు చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె పైన ఆయిల్ పోసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దను చపాతీలాగా మరీ పలుచగా కాకుండా కొంచెం తిక్కుగా ఒత్తుకోవాలి. ఇలా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చాక్ తోటి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మేమైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాము. పిల్లలు ఇలా కొంచెం కొంచెం వెరైటీగా ఉంటే తినడానికైతే ఇష్టపడుతుంటారు. బాక్స్ షేప్ అయినా, డైమండ్ షేప్ అయినా, రౌండ్ షేప్ అయినా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. మేమైతే డైమండ్ షేప్, బాక్స్ షేప్ కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి వేరు చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మన ముక్కలు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చపాతీలుగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవడమే. ఇలా అన్నీ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇలా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పీస్ అయితే వేసి చెక్ చేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఇవైతే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడైతే ఆయిల్ నుంచి తీసేద్దాము. ఇట్లా వేసి ఇలా కొద్ది కొద్దిగా మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫైనల్గా చిప్స్ అయితే అన్నీ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయో. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.